ఒక రైలు వస్తుంది, రైల్వే స్టేషన్ ఎక్కుతారు, వాళ్ళ స్టేషన్ వచ్చినట్టు దిగిపోతారు, వాళ్ళ పని వచ్చిన మళ్ళీ కొత్త దానికి కొత్త ప్లాట్ఫామ్కి పోతారు. అది వాళ్ళ ఇష్టం. అది ఎందుకంటే వాళ్ళ రాజకీయ జీవితాన్ని వాళ్ళే శ్మశానం చేసుకుని బొంద పెట్టుకుంటే మనం ఏంటి తప్పు? మన తప్పు అది? మన తప్పు కాదు, వాళ్ళ తప్పది. వాళ్ళ అవివేకం, వాళ్ళ అజ్ఞానం. మనం దానికి మాట్లాడదలుచుకోలేదు. ఒకటి, కార్యకర్తలుగా మీరు లేనిది మేము లేము, మీరు లేనిది మేము లేము. మీరు ఉంటేనే ఇవాళ మాకు మైక్ వస్తుంది, గుర్తింపు వస్తుంది. మర్రి జనార్దనుడు ఎవడంటే ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. గువ్వల బాలరాజు ఎవరికి తెలుసు 2009 ముందు? ఎవరికి తెలుసు? కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చి ఇగో నేను ఈ బాణాన్ని పంపిస్తున్నా, దీన్ని సరిగ్గా వాడుకొని మీ దగ్గర పంపిస్తే మీరు మమ్మల్ని భుజాలెక్కించుకొని గెలిపించినటువంటి ముఖ్యులు మీరు. మీకు అందుకనే మిమ్మల్ని కోరేది ఒకటే, నిన్నటి వరకు అచ్చంపేటలో ఏం జరిగిందో నాకు అనవసరం. ఈ రోజు వరకు పార్టీకి కష్టపడి వాళ్ళను, పార్టీలో ఉన్న వాళ్ళను సమానంగా చూసి వాళ్ళ సమన్వయం చేసి వాళ్ళ ఒక తాటి మీద తీసుకొచ్చి నేను ఎవ్వరి మాట అయినా వింటా. నా నెంబరుగా మీకు ఇస్తా. నాకు 2 నెంబర్లు ఉన్నాయి, 2 నెంబర్లు మీకు ఇస్తా. ఏ చెప్పాలనుకున్నా నిర్భయంగా చెప్పండి. ఇందుకు ఇప్పుడు ముందు నాకు భయపడమాకండి. ఇప్పుడు ఏది చెప్పాలన్నా నిర్భయంగా చెప్పండి, వాస్తవాలు చెప్పండి. పార్టీ వైభవం తేవడానికి ఏ విధంగా పనిచేయాలో చెప్పండి. దాని కొరకు మీ అందరిలో ఒక్కడిలా నేను పనిచేస్తాను. మర్రి జనార్దన్ రెడ్డి అంటే ఏదో కొమ్ములుంటాం అనుకునేలేదా? నేను మీలాగా ఒక సామాన్య కార్యకర్తనే. మీరు నేను కలిస్తేనే ఈ అచ్చంపేటలో గులాబీ జెండా ఎగురుతుంది. నేను ఒక సమన్వయకర్తనే, నేను ఇన్ఛార్జిని కాదు. కేసీఆర్ గారు నాకు ఫోన్ చేసి నీకు దగ్గర ఉంటుంది, నాగర్ కర్నూలుకు అచ్చంపేటకు అవినాభావ సంబంధం ఉంటుంది. మన జయపాలన చెప్పిండు కలవకుర్తి, కానీ మీకు కాదు మాకుంటుంది. నువ్వు అనుకునేవి కరెక్టే కదా? పొద్దున్న లేస్తే తెలకపల్లి వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు. మాకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఓకే, మీకు ఉంటుంది, కలవకుర్తి కుట్టలే. అందుకే ఆ సమన్వయంతో పాత కొత్తని కలిపి పార్టీని వీడిన మంచి కార్యకర్త ఎవరైతే వ్యక్తిత్వాలు నచ్చక వెళ్ళిపోయినారో వాళ్ళందరినీ తీసుకొచ్చి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మీ పరువు నిలబెట్టే విధంగా మీరు మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా నేను పనిచేస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, అన్ని రకాలుగా మీకు నేను అండగా ఉంటాను. అన్ని రకాలుగా ఏ ఎన్నిక వచ్చినా గెలిచే అభ్యర్థిని మీరు ఓరిలో పెట్టండి. ఇప్పటికే నవ్వుబట్ల పాలైనా మనం మళ్ళీ నవ్వుబట్ల పాలవుదామా? అవ్వదమా? మనను చూసి తల దించుకోవాలి అందరూ, వాణ్ణి చూసి మనం తల దించుకోవద్దు. గులాబీ జెండా భుజం మీద ఉంటే ఎదుటోడు తల దించాలి. లేకపోతే మనం కొట్లాడి మళ్ళా మూడోవాడికి లాభం చేయకూడదు. ఈసారి ఇంతకుముందు జరిగిన ఎన్నికలు వేరు, రేపు జరగబోయే ఎన్నికలు వేరు. ఎవ్వరు ఆధారపడాల్సిన అవసరం లేదు. మీలోపై ఒక శక్తివంతుని చూడండి. అందరం ఒక తాటి మీద నిలబెట్టి ఆ వ్యక్తిని గెలిపిస్తాం, కేసీఆర్ గారికి కానుక ఇస్తాం. అంతేనా కాదా? సన్నద్ధమా? సిద్ధమా? రెడీగా ఉండండి. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత పెద్దల ముఖ్యులతో మాట్లాడి మండలాల వైజ్గా, గ్రామాల వైజ్గా మీతోనే సమావేశమవుతాం. మండలాల వైజ్గా, గ్రామాల వారీగా మీతో సమావేశమవుతాం. ఏం జరిగిందో మీతో రిపోర్ట్ తీసుకుంటాం. ఎవరైతే నిక్కాసైన కార్యకర్త ఉన్నాడో తప్పకుండా వాళ్ళకి నేను వెన్నంటి ఉంటా. వాళ్ళకి నేను బాధ్యత వహించి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నా వల్ల అయితే నేను తీరుస్తా. నా వల్ల కాకపోతే వీళ్ళందరూ తీసుకొస్తా. మరి వీళ్ళు వచ్చి మాట్లాడిపోదు, నేను మాట్లాడిపోతే సరిపోద్దా? మరి రేపు మనకి ఏమైనా ఇబ్బంది అయితే రావాలా లేదా? మరి రావాలన్నా చప్పట్లు కొట్టాడు. అంతే కదా? వచ్చి మైక్ ఇస్తే మాట్లాడిపోయినాం ఇంకా మా పని అయిపోయిందంటే కాదు. రియల్గా నిక్కాసైన కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ఓడైనా సరే తెలంగాణ రాష్ట్రంలో అచ్చంపేట వైపు చూస్తున్నారు. శభాష్! ఇయ్యల్ల మీరు తెలంగాణ రాష్ట్రానికే, రాజకీయ పార్టీలకే ఒక మార్గదర్శకులయ్యారు మీరందరూ. ఇయ్యాల మీరు
కానీ నేను అనుకున్నా నేను నచ్చబెట్టకు వచ్చిన ఏమో అందరు వెళ్ళిపోతారేమో అనుకున్నా, కానీ నాకు మీరు కాదు ముఖ్యం ఆయన అని చెప్పారు చూడు. అది మీ నిబద్ధతకు, మీ మంచితనానికి, మీ నిజాయితీకి రియల్గా సల్యూట్ చేస్తున్నా. ఇంకొకసారి ఏ పార్టీ నాయకుడైనా పార్టీ మారాలంటే పునరాలోచన చేస్తారు. ఇప్పుడు చేస్తారా లేదా? నేను ఒక్కనే పోతే ఎవరు రాడని చెప్పి పార్టీ మారరు. అందుకే మీరు తెలంగాణ రాష్ట్రానికి, దేశ రాజకీయాలకు మీరు మార్గదర్శకులైనరు. ఇలా మీ గురించి, అచ్చంపేట గురించి, మీ నిక్కాల్సిన తనం గురించి, మీ నిజాయితీ గురించి దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో చేర్చుకునే రోజు వచ్చింది. శభాష్. దాంతో పోయినా పర్లేదు. మీ అందరికీ నేను ఒకటే మాట ఇస్తున్నా, ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ ఎంబడి ఉంటా. నేను ఇన్ఛార్జిగా ఉన్నా ఉండకపోయినా నా నెంబర్ ఇస్తా, రాసుకోండి. అందరు నోట్ చేసుకోండి. 9000 9004477. ఇంకొక నెంబర్ ఇస్తా, 900308. ఇంకా అన్ని 9లే. ఎన్ని 9లు వస్తే 9 కొట్టుకోండి. ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మీకు మర్యాద ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. మరి మాజీ ఎమ్మెల్యే లేడు, మీకు ఎవరున్నారు? మర్యాద ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. నేను మీకు మాజీ ఎమ్మెల్యేని కాదు, మర్యాద ఉన్నాడు. మళ్ళీ చెప్పాలా? చెప్తా. అందుకే ఏ ఇబ్బంది వచ్చినా సరే అన్ని రకాలుగా మీకు అండగా ఉంటా మాట ఇస్తూ, మళ్ళొకసారి 90004447, ఇంకొకటి 9030899999. ఓకే, మీ అందరికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇప్పటికీ ఆలస్యమైంది కాబట్టి హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.